ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదినం సందర్భంగా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని రామచంద్రపురం గ్రామంలో జిల్లా ఎస్టీసెల్ అధ్యక్షులు చలంచెర్ల సునీల్ బాబు ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ సంతోష్ రెడ్డి చలివేంద్రాన్ని ప్రారంభించారు. తొలుత గ్రామ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఎండ తీవ్రతతో ప్రజలకు మంచినీటి సౌకర్యం అందించాలనే ఉద్దేశంతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారన్నారు. అలాగే నేర నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ప్రతి ఒక్క గ్రామంలో నాయకులందరూ కలిసి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు. అనంతరం జిల్లా ఎస్టీసెల్ అధ్యక్షులు చలంచెర్ల సునీల్ బాబు మాట్లాడుతూ జిల్లాలో అభివృద్ధితో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని కొనియాడారు. తమ గ్రామంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఎండ తీవ్రతతో ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. దేవుడు ఆశీస్సులతో నుండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఎన్నికల కోటయ్య, బీజేపీ రూరల్ ప్రధాన కార్యదర్శి గోలు సురేంద్ర, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కృష్ణతేజ, చింతల జయచంద్ర, మల్లికార్జున, చెంచయ్య, సీను, వినోద్, రమణయ్య, పోలయ్య తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషకరం. ఈరోజు మన గౌరవ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి యొక్క జన్మదినం సందర్భంగా మన రామచంద్రాపురంలో మన యూత్ సభ్యులు అందరూ కలిసి చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఎండాకాలము చాలా వేడిగా ఉంది. ఈ సమయంలో ఈ దారిలో వెళ్ళేటువంటి ప్రయాణికులకు కానీ ప్రయాణికులందరికీ దాహార్తి చెందాలనే ఉద్దేశంతో ఈ యొక్క మంచి మన ప్రియతమ ఎంపీ గారి జన్మదినం రోజున చలివేంద్రం ఏర్పాటు చేయడం చాలా అభినందనదాయకం. ఈ కార్యక్రమానికి నన్ను పిలిపించి ఏర్పాటు చేయడం మరి ఇంకా ఆనందంగా ఉంది. ఈ విధంగా ఈ రోజు అందరికీ తెలియజేసేదంటే చలివేంద్రం ఏర్పాటు చేశారు, చాలా సంతోషం. అదేవిధంగా గ్రామంలో పోలీస్ పరంగా ఈ దొంగతనాలు ఇట్లా ఎరగట్టాలంటే సీసీ కెమెరాలు కూడా అవసరమైనరు కాబట్టి మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను. మన గ్రామం తరఫున కనీసం తక్కువలో ఒక 6 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయవలసిందిగా ఈ యొక్క ఎంపీ గారి జన్మదిన సందర్భంగా మీ అందరిని అడుగుతున్నాను. కాబట్టి మీరందరూ కార్యోన్ముఖులయ్యి నాకు ఈ వీక్లో మీరు ఏం చేస్తారో మాకు తెలియదు, డొనేషన్ చేస్తారో లేదా మీరే చేర్చుకుంటారో మంచి కెమెరాస్ మన గ్రామంలో ఎగ్జిట్ ఎంట్రీలు ఏర్పాటు చేయాలని సభాముఖంగా మీ అందరినీ కోరుతున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు చలంచెర్ల సునీల్ బాబు, ఎస్టీసీల జిల్లా ప్లస్ ఈ వార్డు ఇన్ఛార్జి. ఈరోజు ముఖ్య ఉద్దేశం అనగా ఏప్రిల్ 19వ తేదీ అంటే ఒక పండగ వాతావరణం. విపిఆర్ గారి పుట్టినరోజు. అది జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనూ కూడా ఒక పండగ వాతావరణంలో చేసుకుంటున్నాం. ఎందుకంటే దీనికి నిదర్శనం ఏంటంటే విపిఆర్ సారు ప్రతి సామాజిక సేవలో పాల్గొని ప్రజల కోసం ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. రాజకీయవేత్తగా కాకుండా కూడా ప్రజల సమస్యల కోసం పనిచేసే వ్యక్తి సారు. అందుకే ఆయన కోసం ఈరోజు మేము ఈ ఊర్లో 20 వార్డులో ప్రత్యేకంగా చేయడం జరిగింది జన్మదినం. ఇంక దీన్ని ప్రతి సంవత్సరం కంటిన్యూ చేస్తుంటాము. ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన కోటన కానీ, చంద్రన్న చింతల జయచంద్ర కానీ, బీజేపీ సురేంద్ర కానీ, మన సీను కానీ, చెంచయ్య కానీ వీళ్ళందరూ మాకు సహకరించారు. ఈ ప్రోగ్రాం మాకు సహకరించినందుకు అందరికి ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా ఈరోజు మళ్ళీ సార్ పుట్టినరోజు సందర్భంగా చలివేంద్రం ఏర్పాటు చేయింది. దాన్ని సిఏ గారి చేత ఓపెన్ చేయించుకున్నాం. ఈ చలివేంద్రాన్ని బాగా యోగక్షేమాలు చూసుకుంటూ చలివేంద్రాన్ని బాగా చూసుకుంటాను కోరుకుంటూ అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం అండి. నా పేరు తేజ, 20 వార్డు యూనిట్ కో ఇన్ఛార్జ్గా పనిచేస్తూ ఉన్నాను. ఇక్కడ ఈరోజు టీడీపీ కార్యకర్తలు మరి 20 వార్డు టీడీపీ సీనియర్ నాయకులు కానీ, పార్టీ నాయకులు కానీ అందరూ టీడీపీ కార్యకర్తల సమక్షంలో ఇక్కడ ఏర్పాటు జరగడం ఏంటంటే ఈరోజు మన గౌరవ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పుట్టినరోజు. ఇప్పుడు పార్టీ అంటే కేవలం మనం రాజకీయ పరంగా కాకుండా మంచి మానవత్వం ఉన్న వ్యక్తి మన విపిఆర్ సార్. కేవలం రాజకీయాలకు మాత్రం పరిమితం కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు సార్ చేతుల మీదుగా నెల్లూరులో ఎంతో మందికి ఉపాధి కల్పించిన గొప్ప వ్యక్తి మన విపిఆర్ గారు. సార్ జన్మదినాన్ని సంస్మరించుకుంటూ ఈరోజు ఈ వేడుకగా అందరం ఇక్కడ గుమ్మికూడి, అలాగే బాటసార్లు కానీ, రోడ్డు మీద పోయే వాళ్ళు, వృద్ధులు కానీ ఎంతో ఇబ్బంది పడుతుంది. మనకి చేతనైనంతలో ఈరోజు చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చలివేంద్ర కార్యక్రమం ఓపెనింగ్కి విచ్చేసిన మన బుచ్చి అర్బన్ సిఐ శ్రీనివాసరావు గారు, అలాగే ఎస్ఐ గారు సంతోష్ రెడ్డి గారు, వారి చేతుల మీదుగా ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం. అదే మేము పిలిచిన వెంటనే మా ఆహ్వానాన్ని మంచి సార్ వాళ్ళు ఇద్దరు ఇక్కడికి వచ్చి దీన్ని జయప్రదం చేశారు కాబట్టి మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. అలాగే వార్డులో ఇంక మరెన్నో మంచి పనులు ఇప్పుడు ఈ కార్యక్రమము నిన్న బ్యానర్ దగ్గర నుంచి ఈ కార్యక్రమం అంతా టీడీపీ కార్యకర్తలు అందరూ సహకరిస్తేనే ఇది విజయవంతంగా కంప్లీట్ అయింది. ఇలాగే వార్డులో ఏ అభివృద్ధి పనులైనా, ఎవరికి ఏ అవసరం ఉన్నా, పేదలకి రేషన్ కార్డు దగ్గర నుంచి ఏ పనైనా అందరూ కలిసికట్టుగా చేసి
వార్డు సమస్యలు వార్డు కోసం పోరాడతామని, అలాగే మా ప్రియతమ ఎమ్మెల్యే మేడం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పనిచేస్తామని చెప్పేసి సెలవు తీసుకుంటా ఉన్నాను. కార్యక్రమం ముగించే ముందు మన మేడం గారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలుగా ఎన్నికైనందున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ 20 వార్డు టీడీపీ నాయకులు మరియు గ్రామ ప్రజలు. Please subscribe SS News AP.